గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం జాయింట్ పెయిన్స్ అలాగే డిస్క్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాము. వీటి సింటమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేయడానికి మనతో పాటు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ లోకేష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో డిస్క్ ప్రాబ్లమ్స్ అనేది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. అందులో మన రోడ్స్ మీద డ్రైవ్ చేస్తే చాలామంది ఇవే కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. సో డిస్క్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, వాటి టైప్స్ చెప్పండి. మనము చాలా మందిలో చూస్తున్నాం ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేది. అంటే బ్యాక్ పెయిన్తో కానివ్వండి, నెక్ పెయిన్తో కానివ్వండి, మొత్తం కాళ్ళు లాగుతూ ఉన్నాయి, ఇవన్నీ చెప్తూ ఉంటారు. సిమ్టమ్స్ ఇవన్నీ చెప్తూ ఉంటారు. అంటే దీని లోపల డిస్క్ ప్రాబ్లమ్స్ అని అంటే ఏంటి అని అంటే, మనిషి శరీరానికి ఒక ఆకృతినిచ్చేది వెన్నుముక్క అనమాట. ఈ వెన్నుముక్క లోపల ఉన్నటువంటి అంటే రెండు వెన్నుపూసల మధ్యలో డిస్క్ అనేది ఉంటుంది. ఈ డిస్క్ మీద ఎక్కువ ప్రెషర్ పడడం వల్ల కలిగేటువంటి ప్రాబ్లమ్ని మనం డిస్క్ ప్రాబ్లమ్స్గా చెప్తూ ఉంటాం. అంటే ఏంటంటే అవి ఎప్పుడు వస్తూ ఉంటాయి అని చూసినట్లయితే, ఎక్కువగా ప్రయాణాలు ఎక్కువ చేసినా కానీ, కంటిన్యూస్గా ఒకే పొజిషన్లో కూర్చొని ఉన్నా కానీ ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే దీని లోపల వచ్చేటువంటి అంటే పెయిన్ వచ్చేటువంటి ప్రాబ్లమ్ని, అంటే పెయిన్ వచ్చే రీజన్ ఆధారంగా దీన్ని అంటే ఏదైతే లొకేషన్లో ఉంటుందో దాని ఆధారంగా ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ మనం డివైడ్ చేస్తూ ఉంటాం. అంటే మనకు యూజువల్లీ వెన్నుముక అంటే మనకు స్పైన్ ఉంటుంది కదా, దాని లోపల సర్వైకల్ స్పైన్ అని, లంబార్ స్పైన్ అని, థొరాసిక్ స్పైన్ అని ఇలా ఉంటుందన్నమాట. అయితే మెయిన్గా స్టిఫ్గా ఉండి ఎలాంటి కదలికలు లేకుండా థొరాసిక్ స్పైన్ ఉంటుంది. దాని లోపల డిస్క్ లోపల ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది చాలా రేర్. మెయిన్గా చూసేది సర్వైకల్ స్పైన్ లోపల, లంబార్ స్పైన్ లోపల మనం ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉంటాం అనమాట. సో సర్వైకల్ స్పైన్లో వచ్చినప్పుడు ఏంటంటే మెడ తిప్పాలన్నా కానీ, కొంచెం వంచి పక్కకు చూడాలన్నా అని తిప్పాలన్నా కానీ ఇబ్బందికరంగా ఉంటుంది. నెక్స్ట్ పోతే లంబార్ స్పైన్ లోపల చూసినట్లయితే అంటే దీని లోపల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ వల్ల బ్యాక్ పెయిన్ అనేది సివియర్గా రావడం ఇలాంటివి ఎక్కువ చూస్తూ ఉంటాము. దీని లోపల డిస్క్ ప్రాబ్లమ్స్ లోపల ఎక్కువ చూసేందంటే డిస్క్ బల్జ్ అని, డిస్క్ ప్రొలాప్స్ అని, హెర్నియేటెడ్ డిస్క్ అని ఇలా చాలా రకాలుగా చూస్తూ ఉంటాం. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, నిఖిల్ గారు. నమస్కారం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో డాక్టర్ గారు, నమస్కారం. నమస్కారం నిఖిల్ గారు, చెప్పండి. ఇప్పుడు మాకు ఇంకా నడుము నొప్పి వస్తుంది బాగా మధ్యలో. ఓకే, ఎప్పటి నుంచి వస్తుందండి ఆ ప్రాబ్లం మీకు? ఒక సంవత్సరం అవుతుంది. ఓకే, ఎంఆర్ఐ ఏమైనా చేయించారా? ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ ఏమైనా చేయించారా? ఎక్స్రే ఇచ్చుకుంటే నడుము నొప్పి అన్నాడు. ఓకే ఓకే, అంటే దాని లోపల బాగా వస్తూ ఉంటాయి. నైట్ పడుకుంటే ఇప్పుడు కానీ ఇట్లా వంగి లేస్తే బైక్ నడిపితే బాగా ఇంకెక్కువ వస్తుంది. ఓకే, అంటే రోజుకు ఎన్ని కిలోమీటర్లు నడుపుతుంటారండి మీరు బైక్? అంటే ఇక మామూలుగా బయట తిరుగుతాం కదా స్టూడెంట్స్. ఓకే ఓకే, మీరు మెయిన్గా చేయాల్సిందంటే వెహికల్ నడిపేటప్పుడు ప్రాపర్ సపోర్ట్ అని, అంటే మామూలుగా టూ వీలర్ డ్రైవ్ చేసే వరకు అయితే ఎక్కువ వరకు చేయకుండా కొంతవరకు అవాయిడ్ చేయండి. ఎక్కువ బస్సులో ప్రయాణాలు అలవాటు చేసుకోండి. అండ్ పడుకున్నప్పుడు ఏం చేయండి అంటే ఒక హార్డ్ సర్ఫేస్ మీద, అంటే బల్ల మీద పడుకోండి. బెడ్ అలాంటిది అవాయిడ్ చేయండి. దాంతోపాటు కాల్షియం ఎక్కువ ఉండే ఆహార పదార్థాలు తీసుకోండి. డైలీ మార్నింగ్ వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేస్తూ ఉండడం వల్ల కొంతవరకు దీన్ని తగ్గించవచ్చండి. అదేవిధంగా ఎంఆర్ఐ స్కాన్ చేయించినట్టయితే లంబార్ ఎంఆర్ఐ స్కాన్ చేయించండి. దాని లోపల మనకు డిస్క్ బల్జ్ కానీ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హెర్నియేటెడ్ డిస్క్ ఏమైనా ఉందా అని చూసుకొని దాని ట్రీట్మెంట్ అని అందించాల్సి ఉంటుంది. ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి సార్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. నమస్తే సార్. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మాకు బాగా నడుము నొప్పులు ఉంటాయి మేడం. ఓకే, ఇవి కొద్దిగా ఇంకా కాళ్ళు బాగా కొద్దిగా గుంజుతుంటాయి. ఓకే, మొత్తం లాగడం గుంజడం ఉంటుందా? ఏమైనా కాళ్ళు కూడా లాగుతా ఉన్నాయా? లాగుతుంటాయి. ఓకే, ఏం చేస్తుంటారండి మీరు? మీ వయసు ఎంత ఉంది? వయసు 30 ఉంటుంది మేడం సార్. 30 years ఉన్నారు. ఓకే, ఏం చేస్తుంటారు? మీరు చేసే పని ఏంటి? అగ్రికల్చర్ చేస్తాను సార్. అగ్రికల్చర్. ఓకే, అంటే యూజువల్లీ వెయిట్ ఎక్కువ లిఫ్ట్ చేయడం వల్ల ఇలాంటి అంటే స్పైన్ మీద ఎక్కువ ప్రాబ్లం అనేది ఉంటుందండి. అంటే వంగి ఎక్కువ పనులు చేయడం వల్ల కానీ, ఎక్కువ బరువు ఒకేసారి 100 kgs బ్యాగ్ అలాంటివి లిఫ్ట్ చేయడం వల్ల కానివ్వండి, హెవీ వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల కానివ్వండి, ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే దీన్ని ఏమంటారంటే లంబార్ స్పాండోసిస్ అని అంటుంటాం. మనకు డిస్క్ మీద, అంటే లంబార్ స్పైన్ లోపల డిస్క్ అనేది ఉంటుంది, దాని మీద ఎక్కువ ప్రెషర్ పడడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. యూజువల్ ఏంటంటే ఎక్కువ వంగి బరువులు లేపడం, ప్రయాణాలు ఎక్కువ చేయడం, కంటిన్యూగా సిట్టింగ్ పొజిషన్లో ఒకే పొజిషన్లో కూర్చొని ఉండడం, ఏజ్ అంటే వయసు పైబడిన వాళ్ళు, అంటే యూజువల్లీ 45+ వాళ్ళు కూడా ఈ ప్రాబ్లమ్స్ యూజువల్లీ నార్మల్గా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు ఏం చేయాల్సి అంటే కొంతవరకు వెయిట్ లిఫ్ట్ చేయడం అలాంటివి ఉంటే కొద్దిగా లేపడం అలవాటు చేసుకోండి. దాంతోపాటు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి.
మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి. ఓకే, సో ఇందాక మీరు చెప్పారు సర్వైకల్ రీజియన్లో వచ్చేదాన్ని సర్వైకల్ పెయిన్ కాకపోతే సర్వైకల్ స్పాండిలోసిస్ అని చెప్తుంటారు అనేసి. సో వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? నార్మల్గా వచ్చే నెక్ పెయిన్కి దీనికి డిఫరెన్సెస్ ఏ విధంగా ఉంటాయి? యూజువల్లీ చాలామంది చెప్తుంటారు 1-2 days నుండి నాకు నెక్ పెయిన్ వచ్చింది, దాని ప్రాబ్లం ఏంటి, అది సర్వైకల్ స్పాండిలోసిస్ అని చాలామంది అనుకుంటుంటారు. బట్ ఏంటంటే ప్రాపర్ పిల్లో అంటే నిద్ర స్లీపింగ్ టైంలో ప్రాపర్ పిల్లో అనేది కరెక్ట్గా యూజ్ అయిపోయినా కానీ నెక్ పెయిన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో సర్వైకల్ స్పాండిలోసిస్కి దీనికి డిఫరెన్షియేషన్ ఏంటి అని అంటే కంటిన్యూగా పెయిన్ అనేది రావడం. అంటే ఒక నార్మల్ పెయిన్ అంటే వితిన్ 1 week or 10 days లోపల తగ్గిపోతుంది. అదే కంటిన్యూగా 3 months కానీ 4 months కానివ్వండి, 6 months కానివ్వండి, 1 year కానివ్వండి తగ్గట్లేదు అని అనుకుంటే ఖచ్చితంగా దాని లోపల సర్వైకల్ స్పైన్ లోపల కానివ్వండి, లంబార్ స్పైన్ లోపల కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అది దేనివల్ల వస్తుందని ఫస్ట్ ఒకసారి ఎక్స్రే కానివ్వండి, MRI స్కానింగ్ కానీ చేయించి చూడాల్సి ఉంటుంది. చూసిన తర్వాత ప్రాబ్లం ఏముంది, డిస్క్ బల్జ్ ఉందా, వాటి ప్రకారం మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, నమస్కారం అండి. చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం మా ఫాదర్ కి డిస్క్ ప్రాబ్లం అండి. ఓకే చెప్పండి. అయితే కూర్చుంటూ లేవలేకపోతున్నారు మేడం. ఓకే, మీ ఫాదర్ వయసు ఎంత ఉంటుందండి? 45 ఉంటుందండి. 45 years ఉన్నారు. ఓకే, అవునండి. ఏం చేసేవారు ఇంతకుముందుకు? ఏం వర్క్ చేసేవారు మీ ఫాదర్? అంటే డ్రైవింగ్ అండి, ఆటో నడుపుతాడు. అచ్చా. ఇంకేమైనా ప్రాబ్లం అంటే మొత్తం కాలు లాగడం, గుంజడం అలా ఏమైనా ఉన్నాయా ఇప్పుడు? అంటే కాళ్ళు వాపొస్తాయండి అప్పుడప్పుడు. కాలు వాపులు కూడా ఉంటుంటాయి. ఓకే, దీంతో పాటు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి? డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ ఏమైనా ఉన్నాయా? ఏం లేవండి. సో ఏంటంటే కాళ్ళు వాపులు రావడం అనేది మనం యూజువల్లీ ఈ స్పైన్ రిలేటెడ్ కాకుండా వేరే కిడ్నీ రిలేటెడ్గా కూడా అనుకోవచ్చు. సో ఫస్ట్ ఒకసారి జనరల్ చెకప్ అన్నీ కూడా చేయించండి. ప్రాబ్లం దేనివల్ల వస్తుందని ప్రాపర్గా ఫస్ట్ తెలుస్తుంది. అంటే ఏంటంటే బ్యాక్ పెయిన్తో పాటు కాళ్ళు వాపు రావడం, ఇవన్నీ ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్స్, కిడ్నీ స్టోన్స్ ఉన్నా కానీ యూజువల్లీ బ్యాక్ పెయిన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి యూఎస్జీ అబ్డామిన్ కూడా చేయిస్తూ దాంతోపాటు ఎక్స్రే లంబార్ స్పైన్ చేయించండి. ప్రాబ్లం ఏందని క్లియర్గా తెలుస్తుంది. దాని తర్వాత ట్రీట్మెంట్ అనేది మనకు అందుబాటులో ఉందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. ఏం లేదమ్మా, నడుము నొప్పి ఉంది. ఓకే, నడుము నొప్పి ఎప్పటి నుండి ఉందండి మీకు? 5 years అవుతుందండి. 5-6 years అవుతుంది. ఓకే, ఏం చేస్తుంటారు సార్ మీరు? అగ్రికల్చర్ వ్యవసాయం. అగ్రికల్చర్ వ్యవసాయం. అయితే ఒకటి సార్, చెప్పండి. మన ఈ హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి అంటారు కదా, నేను దాదాపు 5 years బట్టి హోమియోపతి వాడుతున్నా. ఓకే, అయితే తగ్గుతుంది అంటారు, నేను దగ్గర. ఓకే, దీని లోపల కూడా హోమియోపతిలో కూడా చాలా రకాలుగా ఉంటుందండి ట్రీట్మెంట్. దాని లోపల కాన్స్టిట్యూషన్ మెథడ్లో మనము ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే కంప్లీట్ క్యూర్ ఉంటుంది. అంటే దీని లోపల సిమ్టమాటిక్ రిలీఫ్ రావడానికి, టెంపరీ రిలీఫ్ రావడానికి కొంతమంది ఇస్తూ ఉంటారు. కాన్స్టిట్యూషన్ మెథడ్లో ఏంటంటే మీకు ఫిజికల్గా ఎలా ఉన్నారు, మెంటలీ ఏ విధంగా ఉన్నారు, పర్టికులర్గా మీకు సిమ్టమ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి దాని ప్రకారం డోసేజ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి, ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది సార్. ఓకే, సో లుంబార్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళకి సయాటికా పెయిన్ కూడా వస్తుందంటారా? సయాటికా అంటే నడుము నొప్పి ఉంటేనే సయాటికా వస్తుందా, లేదంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్యాక్ పెయిన్ సయాటికా పెయిన్ వస్తుందంటారా? సయాటికా అంటే ఏంటి అని అంటే మనకు యూజువల్లీ మనకు బ్రెయిన్ నుండి కింద పాదంలో ఉన్నటువంటి బొటనవేలు వరకు ఉండే ఒక నరం అనమాట. దీని మీద ఎక్కువ ప్రెషర్ పడడం వల్ల, అంటే యూజువల్లీ లంబార్ స్పాండిలోసిస్ లోపల ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం వల్ల, అంటే బ్యాక్ పెయినే కదా ఏమవుతుందిలే అని కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు 2 లోవర్ లిమ్స్లో అంటే రైట్ అండ్ లెఫ్ట్ బోత్ ద సైడ్ మనకు సయాటికా నర్వ్స్ అనేది ఉంటాయన్నమాట. ఈ నర్వ్ కంప్రెషన్ వల్ల మొత్తం కూడా లాగడం, అంటే ఒకవైపు కానివ్వండి 2 వైపులా కానివ్వండి 2 పాదాల వరకు కూడా మొత్తం కూడా లాగేస్తున్నట్టు ఉండడం, గుంజడం, కొద్ది దూరం నడిచినప్పుడే ఎవరో వెనకల నుండి పట్టేసి లాగినట్టు ఉండడం, ఇవన్నీ కూడా సయాటికా లక్షణాలు అనమాట. అంటే సయాటికా నర్వ్ కంప్రెషన్ వల్ల, అంటే యూజువల్లీ లంబార్ స్పాండిలోసిస్ లోపల ప్రాపర్ కేర్ తీసుకున్నప్పుడు ఈ సయాటికా ప్రాబ్లం అనేది వస్తుందన్నమాట. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, నమస్తే అండి. చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం అండి, నా పేరు విజయలక్ష్మి అండి. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా విజయలక్ష్మి గారు. నాకు మోకాలు నొప్పి వస్తుందండి, ఒక దగ్గర 5-6 months నుంచి. ఓకే, అంటే రెండిట్లో ఉన్నదా ఒకే సైడ్ వస్తుందండి? మోకాలు నొప్పి వస్తుందండి 5-6 months నుంచి. 5-6 months నుండి. మీ వయసు ఎంత ఉంటుంది మేడం ఇప్పుడు? నాకు 60 ఏళ్ళండి. 60 సంవత్సరాలు. ఓకే,
ఇది ఇంకా 60 సంవత్సరాల్లో ఇప్పుడు 5 to 6 months నుండి వస్తుందనంటే చాలా గ్రేట్ అని మీరు నిజంగా చెప్పాలంటే. ఏంటంటే మనకు యూజువల్లీ ఆస్టియోఆర్థరైటిస్ అనేది 45 ఏజ్ క్రాస్ అయినప్పుడు యూజువల్గా కామన్గా అందరిలో చూస్తుంటాం. 5 to 6 months నుండి పెయిన్ వస్తుందనంటే ఆస్టియోఆర్థరైటిస్ లోపల గ్రేడ్ 1 లోపల ఉన్నట్టు. దీనికి మెడిసిన్స్ అనేవి మన దగ్గర అందుబాటులో ఉన్నాయండి. ఒకసారి హోమియోకేర్ ఇంటర్నెట్ సంప్రదించండి. దాంతోపాటు మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్కువ మెట్లు ఎక్కువ ఎక్కడం దిగడం అలాంటివి చేయకండి. అండ్ నెక్స్ట్ పోతే నీ జాయింట్ ఎక్కువ ఫోల్డ్ చేయడం, కింద కూర్చోవడం అలాంటివి చేయడం అవాయిడ్ చేస్తూ ఉండండి. దాంతోపాటు మెడిసిన్స్ వాడినట్లయితే పూర్తిగా తగ్గించవచ్చండి. ఓకే, నల్గొండ నుంచి కాల్ ఉన్నారు. హలో. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. నాకు డిస్క్ ప్రాబ్లం సార్. ఓకే. నాకు డిస్క్ ప్రాబ్లం, నేను హోమియోపతి మెడిసిన్స్ వాడుతున్నాను, సంవత్సరం నుంచి తక్కువ కావట్లేదు సార్. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తుంటా సార్. ఓకే, బరువులు ఎక్కువ లేపడం అలాంటివి ఉన్నాయా సార్? బరువు ఎక్కువ లేపడం అలాంటి పనులు చేస్తున్నారా మరి? బరువులు మానేశాను సార్. ఓకే. సో ఎక్కడ వాడుతున్నారండి? ఎప్పటి నుండి వాడుతున్నారు? 1 year నుండి వాడుతున్నారా? డిస్క్ ఉన్నవారు సార్. ఓకే ఓకే, మళ్ళీ ఒకసారి క్లినిక్ రండి, మనం చూద్దాం దానికి ఏముంది, డిస్క్ ప్రాబ్లమే ఉందా మరి ఇంకేమైనా కూడా ఉన్నాయా చూసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఒకసారి యూజీ అబ్డామిన్ స్కానింగ్ కూడా చేయిద్దాము. రీనల్ క్యాలిక్యులై ఉన్నా కానీ కంటిన్యూగా అలా పెయిన్ కూడా వస్తూ ఉంటుంది. ఒకసారి చూద్దాం, చూసాక దాని ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉందని చూద్దాం. ఓకే, సో ఈ డిస్క్ ప్రాబ్లమ్స్కి జనరల్గా సర్జరీస్ అడ్వైస్ చేస్తూ ఉంటారు, కానీ అందరికీ సర్జరీ అంటే భయం వేస్తుంది. కొంతమందికి సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ అదే పెయిన్ రిపీట్ అవుతూ ఉంటుంది. సో సర్జరీ అవసరం లేకుండా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉందంటారా? మనకు దీని లోపల డిస్క్ ప్రాబ్లమ్స్ లోపల చూసినట్లయితే దీని లోపల చాలా రకాలుగా ఉంటాయండి. అంటే హెర్నియేటెడ్ డిస్క్ అని ఉంటుంది, డిస్క్ ప్రొలాప్స్ అని ఉంటుంది, డిస్క్ బల్జ్ అని ఉంటుంది. అంటే కండిషన్ ఏ విధంగా ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్ ఏముంది. హెర్నియేటెడ్ డిస్క్ లోపల మనకు చాలా సివియర్గా ఉంది, మొత్తం కూడా మనకు స్పైన్ మొత్తం కూడా డ్యామేజ్ అవుతుందంటే ఇమీడియట్లీ సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. సో ఏంటంటే ప్రాపర్గా కొద్దిగా బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ఇమీడియట్లీ మనం దాన్ని డయాగ్నోస్ చేసుకొని మెడిసిన్స్ వాడినట్లయితే అది సర్జరీ వరకు వెళ్ళకుండా దాన్ని ప్రివెంట్ చేయగలుగుతాము. సో ఏంటంటే యూజువల్లీ కాంప్లికేటెడ్ స్టేజ్లో ఉన్నప్పుడు దానికి కంపల్సరీ సర్జరీ అవసరం పడుతుంది. సో బిఫోర్ అంతవరకు కాకుండా నార్మల్గా పెయిన్ వస్తుంది ఇమీడియట్లీ వచ్చినట్లయితే దాన్ని పూర్తిగా తగ్గించడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, విజయవాడ నుంచి కాల్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం అండి డాక్టర్. నమస్కారం సార్, చెప్పండి సార్. అదే ఎంఆర్ డిస్క్ పెయిన్ ప్రాబ్లం వస్తుందని చెప్పి ఎంఆర్ఐ స్కానింగ్ తీశారు. ఓకే. అది అంటే L4 L5 దగ్గర డిస్క్ కొంచెం పక్కన జరిగింది అన్నారు. ఓకే ఓకే. అదే సో దాని వల్ల ఏమన్నా అంటే సర్జరీ చేయాలన్నారు. సో సర్జరీ వల్ల ఏమన్నా అంటే ఇంకా మ్యారేజ్ అవ్వాలి 24 years, సో దాని వల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనకి ఏంటంటే డిస్కాటమీ సర్జరీస్ అలాంటి చేయడం వల్ల ఫర్దర్గా మళ్ళీ ఫ్యూచర్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో సర్జరీ అలాంటిది అంటే యూజువల్ ఏంటంటే డిస్క్ ప్రొలాప్స్ కానీ డిస్క్ బల్జీ కండిషన్ లోపల ఏం చేస్తారంటే డిస్కాటమీ అనే సర్జరీ చేస్తూ ఉంటారు. ఈ సర్జరీ పర్ఫామ్ చేయడం వల్ల ఫర్దర్గా మళ్ళీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ ప్రాబ్లం. అంటే ఓన్లీ సర్జరీ చేసినంత మాత్రమే పూర్తిగా పోయి మళ్ళీ లైఫ్లో రాకుండా ఉంటుంది అని గ్యారెంటీ అనేది ఉండదు. కాకపోతే మనం మెడిసిన్స్ వాడడం వల్ల పూర్తిగా తగ్గడానికి అవకాశం ఉంటుందని ఒకసారి హోమియోకేర్ ఇంటర్నెట్ సంప్రదించండి, ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది సార్. ఓకే, సో ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి దీనివల్ల, ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ వల్ల? డిస్క్ ప్రాబ్లమ్స్ చూసినట్లయితే బల్జ్ వల్ల కానీ ప్రొలాప్స్ కానివ్వండి, హెర్నియేటెడ్ డిస్క్ వల్ల ఏమవుతుందంటే ఇమీడియట్లీ ఏం చేస్తుంటారు, కొంతమంది భయపడిపోయి ఇమీడియట్లీ సర్జరీ అని చేసి సర్జరీకి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఈ సర్జికల్ కాంప్లికేషన్స్ ఒక సైడ్ చూసినట్లయితే నెక్స్ట్ పోతే ఏమవుతుందనంటే మళ్ళీ రిపీటెడ్గా కూడా ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పోతే డిస్క్ బల్జ్ లోపల చూసినట్లయితే దాన్ని ప్రాపర్గా నెగ్లెక్ట్ చేసిన కేర్ తీసుకోకుండా నెగ్లెక్ట్ చేసినట్లయితే సయాటికా ప్రాబ్లంగా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్దర్గా వాకింగ్ లోపల అంటే మనం కొద్ది దూరం నడిచినా కానీ ఇమీడియట్లీ మొత్తం పట్టేసినట్టు ఉండడం, బాడీ మొత్తం కూడా స్టిఫ్ అయిపోతూ ఉండడం, బాడీ జాయింట్ మూమెంట్స్ అనేది ప్రాపర్గా రాకపోవడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం కాంప్లికేషన్స్లో. ఓకే, సో ఈ మధ్యకాలంలో జాయింట్ పెయిన్స్ ప్రాబ్లం అనేది కూడా చాలా బాగా వింటున్నాం. అంటే డీజనరేషన్ అనేది జనరల్గా 60+ జరుగుతుంది కామన్, కానీ ఈ మధ్యకాలంలో బిలో 40 years వాళ్ళలోనే డీజనరేషన్ జరుగుతుంది. ఎందువల్ల అంటే రీజన్స్ ఏంటి? మనం చూసినట్లయితే ఒకప్పుడు 60-70 years వచ్చినా కానీ ఎలాంటి పెయిన్స్ లేకుండా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే యూజువల్లీ లైఫ్ స్టైల్ మాడిఫై అవ్వడం వల్ల కానివ్వండి, ఫుడ్ విషయంలో చూసినట్లయితే ఆర్టిఫిషియల్ ఫుడ్ వల్ల కానివ్వండి, వీటి వల్ల ఏమవుతుందంటే శరీరానికి కావాల్సినటువంటి కాల్షియం అనేది అందకపోవడం కానీ, విటమిన్ డి డెఫిషియన్సీ కానివ్వండి, బి డెఫిషియన్సీ కానివ్వండి, ఇలా విటమిన్ డెఫిషియన్సీ అని కూడా అనుకోవచ్చు.
దానివల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే యూజువల్ ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఒకప్పుడు 60+ చూసేది, ఇప్పుడైతే 40 years లోపల మనం చూస్తున్నాం ఆస్టియో ఆర్థరైటిస్ అనేది. ఆస్టియో ఆర్థరైటిస్ ఒకటే కాదు, ఇంకా చాలా రకాలుగా మనం చూస్తున్నాం అండి ప్రాబ్లమ్స్. ఓకే, సూర్యాపేట నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో నమస్తే అండి. సార్, నాకు యూరిక్ యాసిడ్ మొన్న టెస్ట్ చేయించుకున్నా సార్ 6 నెలల క్రితం. చేయించుకుంటే 8.5 ఉంది సార్. అది 6 నెలల నుంచి మందులు వాడుతున్నా, ఏం తగ్గట్లేదు. ఇంకా చాలా పథ్యం కూడా చాలా ఎక్కువ చేయాలని చెప్పారు, చికెన్, మటన్, పప్పు ఏం తినకుండా. ఓకే, ఈ హోమియో వల్ల తగ్గుతుందా సార్ కంప్లీట్ గా? ఖచ్చితంగా తగ్గుతుందండి. ఇప్పుడు ఏంటంటే మీరు యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడానికి గౌట్ ఆర్థరైటిస్ అని అంటుంటామండి. అంటే దీని లోపల ఏంటంటే మన బ్లడ్లో ఉన్నటువంటి యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా అయిపోవడం. దీనికి గల కారణాలు చూసినట్లయితే ఏవైతే అవాయిడ్ చేయమని చెప్పారో అవన్నీ అవాయిడ్ చేస్తూ మెడిసిన్స్ ప్రాపర్గా యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. కంప్లీట్ సొల్యూషన్ అనేది ఉందండి. ఓకే, సో ఇందాక ఆస్టియో ఆర్థరైటిస్ గురించి చెప్పారు. సో మిగతా టైప్స్ చెప్పండి, రూమటైడ్ కానీ, గాటిక్ కానీ, సోరియాటిక్ కానీ, వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి చెప్పండి. ఆర్థరైటిస్లో అంటే కీళ్ళకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క పెయిన్ని మనం ఆర్థరైటిస్ అని అంటుంటాం. ఆర్థరైటిస్లో దాదాపు 100 రకాలుగా ఆర్థరైటిస్ ఉన్నాయండి. కాకపోతే మెయిన్గా చాలా మందిలో ఎక్కువ చూసేది ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ అనేది. యూజువల్లీ 40+ ఏజ్ గ్రూప్ లోపల ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఎక్కువ చూస్తున్నాము. నెక్స్ట్ పోతే రిమేటెడ్ ఆర్థరైటిస్, ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు. ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువగా ఉండడం వల్ల ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని అంటుంటాము. రిమేటెడ్ ఆర్థరైటిస్లో మనం 2 రకాలుగా చూస్తుంటాం, జోయినల్ రిమేటెడ్ ఆర్థరైటిస్ అని, రిమేటెడ్ ఆర్థరైటిస్ అని. నెక్స్ట్ పోతే గౌట్, అంటే యూజువల్లీ బాడీ లోపల యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది ఎక్కువైపోవడం వల్ల వచ్చేటువంటి ఆర్థరైటిస్ని గౌట్ ఆర్థరైటిస్ అని అంటుంటారు. నెక్స్ట్ పోతే సోరియాటిక్ ఆర్థరైటిస్. సోరియాటిక్ ఆర్థరైటిస్లో చూసినట్లయితే మనకు సోరియాసిస్ అనేది ఒక స్కిన్ కండిషన్ అనమాట. స్కిన్ లోపల ఏమవుతుందంటే బాగా ఇచ్చింగ్ అనేది ఎక్కువైపోయి, ఇది కూడా ఒక రకమైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట. సో స్కిన్ మొత్తం కూడా పొలుసులుగా రాలిపోతూ ఉండడం, దురద అనేది ఎక్కువగా ఉండడం, దీని ప్రాపర్ కేర్ తీసుకున్నప్పుడు సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది వస్తుంది. నెక్స్ట్ పోతే ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అని అంటుంటాం. ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అనేది ఏంటంటే మామూలుగా యూజువల్లీ చికెన్ గునియా కానీ ఇవన్నీ కూడా ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ కిందకి వస్తుంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేటువంటి ఆర్థరైటిస్ని ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అని అంటుంటామండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడాలండి. మాట్లాడండి, చెప్పండి డాక్టర్ గారు సార్. ఉన్నారు. సార్, మా మిస్సెస్ కు 44 years. ఓకే, మా మిస్సెస్ కి అయితే ఈ విధంగా డిస్క్ ప్రాబ్లం ఉంది. MRI స్కానింగ్ కూడా చేయించినాము. ఓకే, దానికోసం కొంచెం చెప్తారా? డిస్క్ ప్రాబ్లం ఉంది. ఓకే, ఎప్పటి నుండి ఉందండి ఈ డిస్క్ ప్రాబ్లం అనేది? దగ్గర ఒక 4-5 years గా ఉందండి. ఓకే, మా బెంగళూరులో రామయ్య హాస్పిటల్లో చూపిస్తే ఈ విధంగా అలోపతిక్ మెడిసిన్స్ వాడుతా ఉన్నాము. ఓకే, దాని గురించి చెప్పాలండి. ఎట్లా ఏమి హోమియోనండి ఇది? అవునండి. అయితే హోమియోపతిలో ఏంటంటే ఎలాంటి సర్జరీ లేకుండా, ఎలాంటి పెయిన్ కిల్లర్స్ లేకుండా మనం దీన్ని పూర్తిగా కూడా తగ్గించవచ్చు అండి. ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని పూర్తిగా అన్ని రిపోర్ట్స్ కూడా తీసుకుని రండి, మనం దానికి తగ్గట్టుగా సొల్యూషన్ అని చూపిస్తారండి. సో ఈ ఆర్థరైటిస్ అంటే బిగ్ జాయింట్సే కాకుండా స్మాల్ జాయింట్స్ కూడా బాగా పెయిన్ వస్తుంటుంది, ఎందువల్ల అంటారు? అంటే యూజువల్లీ టైప్ దాన్ని అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మెయిన్గా ఎక్కడైతే ప్రధానంగా ఎక్కువ బిగ్ జాయింట్స్ ఏవైతే మనకి ఇందాక నీ జాయింట్స్ కానివ్వండి, యాంకిల్ జాయింట్లో కానివ్వండి, హిప్ జాయింట్లో కానివ్వండి, సర్వైకల్ లంబార్ స్పైన్ లోపల ఈ ఆస్టియో ఆర్థరైటిస్ని ఎక్కువ చూస్తుంటాం. నెక్స్ట్ పోతే ఈ పిడికిల్లో ఉన్నటువంటి జాయింట్స్, మనం ఈ జాయింట్స్ లోపల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే రిమేటెడ్ ఆర్థరైటిస్ కండిషన్ లోపల కానివ్వండి, యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు గౌట్ ఆర్థరైటిస్ లోపల ఈ స్మాల్ జాయింట్స్ లోపల మొత్తం కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాయి అనమాట. రిమేటెడ్ ఆర్థరైటిస్ లోపల మెయిన్గా ఈ స్మాల్ జాయింట్స్ అనేది ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలంటారు? ఇందాక చెప్పారు అంటే డిఫరెంట్ టైప్స్కి డిఫరెంట్ రీజన్స్ అండ్ సిమ్టమ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి పరీక్షలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనకు యూజువల్లీ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మనకు నీ జాయింట్స్ లోపల ఎక్కువ చూస్తుంటాం. సో నీ జాయింట్కి ఎక్స్రే చేయించడం వల్ల అది స్టేజ్ 1లో ఉందా, ఎంతవరకు డిజనరేషన్ ఎంతవరకు ఉందని మనకు తెలుస్తుంది. నెక్స్ట్ పోతే లంబార్ స్పైన్ లోపల ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏంటంటే సింపుల్ ఎక్స్రే ద్వారా కూడా మనకు స్పైన్ లోపల ఎలాంటి చేంజెస్ ఉన్నాయని మనం గమనించవచ్చు. నెక్స్ట్ పోతే దీంతోపాటు MRI, అంటే దాని లోపల ఎక్స్రేలో క్లారిటీ లేదని అనుకుంటే MRI స్కానింగ్ ద్వారా మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనకు తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ పోతే గౌట్ ఆర్థరైటిస్ లోపల యూరిక్ యాసిడ్ లెవెల్, సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయనేది తెలుస్తుంది. రిమేటెడ్ ఆర్థరైటిస్ లోపల RA ఫ్యాక్టర్ మనం చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పోతే ఎరిథ్రోసైడ్ సెడిమెంటేషన్ అని అంటుంటాము, ESR అనేది మనం ఎంతవరకు ఉందని మనం చూసుకోవాల్సి ఉంటుందండి. దీంతోపాటు యాంటీన్యూక్లియర్ యాంటీబాడీస్, ఇలా చాలా రకాలుగా టెస్ట్లు అనేవి ఉంటుంటాయి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. నేను వట్టూరు నుంచి మాట్లాడుతున్నా మేడం. ఓకే చెప్పండి.
నాకు ఇప్పుడు డిస్క్ ప్రాబ్లం వచ్చి ఒక 2 years అవుతుంది మేడం నాకు. ఓకే, ఏమవుతుందమ్మా డిస్క్ ప్రాబ్లం అంటే ఏమవుతుంది మీకు? ఆ? ప్రాబ్లం ఏముంది? డిస్క్ ప్రాబ్లం అంటే ఏమవుతుంది మీకు? ఇంతకీ ప్రాబ్లం ఏమనిపిస్తుంది? ఇట్లా బ్యాక్ సైడ్ మెడలు నడుములు అవి పనిచేయవు. ఓకే, ఇట్లా కుడి సైడ్ రైట్ సైడ్ కాలు చేయి తిమ్మిరి వస్తుంటది. ఓకే అమ్మా, మరి ప్రాబ్లం అనేది సివియర్గా ఉన్నది అంటే మొత్తం లాగడం గుంజడం అని అంటే ఇది ఏంటంటే సయాటికా వరకు కూడా వెళ్ళిపోయింది. దీనికి ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నారా మరి? మెడిసిన్స్ ఇట్లా నేను చిక్కడపల్లి రామకృష్ణారెడ్డి అని హోమియోపతి వాడుతున్నాను నేను. ఓకే ఓకే అమ్మా, మీ రిపోర్ట్స్ తీసుకొని మొత్తం ఒకసారి రిపోర్ట్ తీసుకొని క్లినిక్ రండి, ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందమ్మా. ఓకే, కొత్తగూడెం నుంచి కాలర్ ఉన్నారు. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడదామని, కీళ్ళ నొప్పుల గురించి అండి. ఓకే చెప్పండి అమ్మా. నమస్తే డాక్టర్ గారు, నేను మోకాళ్ళ నొప్పులని నడుము నొప్పి ఒకవైపు 20 నొప్పి అని నేను హోమియో కేర్ హన్మకొండలో చూపించుకుంటున్నానండి. ఓకే అమ్మా. అయితే ఇప్పుడు 8 నెలలు అవుతుందండి, అసలు ఏ మాత్రం ఒక ఆవగింజంతా కూడా పెయిన్స్ తగ్గట్లేదండి. చెబుతా ఉంటే మారుస్తా ఉన్నారు, ఇస్తా ఉన్నారు టాబ్లెట్లు. ఓకే అమ్మా, అంటే ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ లోపల డీజనరేషన్ ఎంతవరకు ఉందనేది చూసుకోవాల్సి ఉంటుందమ్మా. అంటే ఏంటంటే ఇది డీజనరేటివ్ ఆర్థరైటిస్ అని అంటుంటాం. ఆస్టియోఆర్థరైటిస్ అనేది డీజనరేటివ్ ఆర్థరైటిస్ అని అంటుంటాం. దీని లోపల మనకి ఏ గ్రేడ్లో ఉంది, అది 3rd ఉందా 4th ఉందా అనేది చూసుకొని దాని తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది అందించాల్సి ఉంటుంది. ఒకసారి క్లినిక్ రండి అమ్మా, ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఈ ఆర్థరైటిస్కి సంబంధించి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అంటే మనకు ఫస్ట్ దాని లోపల డీజనరేషన్ ఎంతవరకు ఉంది ఆ విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఆస్టియోఆర్థరైటిస్ అని కానివ్వండి, లంబార్ స్పాండిలోసిస్ కానివ్వండి, నెక్స్ట్ పోతే సర్వైకల్ స్పాండిలోసిస్ కానివ్వండి, రిమేటెడ్ ఆర్థరైటిస్, ఇవన్నీ కూడా దీర్ఘకాలికమైన సమస్యలు. అంటే 1 day 2 days 3 months 2 months తగ్గేవి కాదు. ఇవి ఏంటంటే లైఫ్ లాంగ్ సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్ కాబట్టి కొంచెం నిదానంగా తగ్గుతూ ఉంటాయి. ప్రాపర్ మెడికేషన్ అనేది రెగ్యులర్గా యూజ్ చేసినట్లయితే పూర్తిగా అంటే మన దగ్గర ఏంటంటే కాన్స్టిట్యూషన్ మెథడ్ లోపల మనం ట్రీట్మెంట్ అది అందించడం జరుగుతుంది. ఈ కాన్స్టిట్యూషన్ మెథడ్ లోపల ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతుంటాయండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. చెప్పండి. హలో, చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో. హలో చెప్పండి. నా పేరు లూదియా, నేను చింతల నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా ప్రాబ్లం. నాకు నడుము నొప్పి అండి, నాకు నడుము నొప్పి. నేను ఒక 5 minutes కూడా నిల్చోలేను, ఒక 10 minutes కూడా నడవలేనండి. నా ఏజ్ వచ్చి 60 years. ఓకే అమ్మా. నా వెయిట్ వచ్చి 92 years. నా హైట్ 4'11" సార్. ఓకే అమ్మా, అంటే వెయిట్ చాలా ఎక్కువగా ఉన్నారమ్మా. దీనివల్ల కూడా లంబార్ స్పాండిలోసిస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒబేసిటీ కూడా ఒక కారణం అన్నమాట. దీంతోపాటు మీకు వయసు కూడా ఉంది కాబట్టి వయసు రీత్యా కూడా స్పైన్ లోపల చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో దీనికి ఇలాంటి కండిషన్లో ఈ వయసు కూడా 60+ అని చెప్తున్నారు. ఇలాంటి కండిషన్లో సర్జరీ చేసినా కానీ మీ బాడీ అనేది సపోర్ట్ అనేది ఖచ్చితంగా చేయదు. సో మెడిసిన్స్ వల్ల ఉన్నటువంటి కాంప్లికేషన్స్ అనేది ప్రివెంట్ చేస్తూ పెయిన్ అనేది తగ్గడానికి ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉందమ్మా. ఒకసారి హోమియో కేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి అమ్మా. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో మేడం. నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడదామండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు చెప్పండి సార్. అది బ్యాక్ పెయిన్ వస్తుంది సార్ మాకు. ఓకే, ఎప్పటి నుండి వస్తుంది సార్ మీకు బ్యాక్ పెయిన్? ఇప్పుడైతే ఒక 6-7 months నుంచి కంటిన్యూగా వస్తుంది. ఓకే, ఏం చేస్తుంటారండి మీరు? మేము మెకానికల్ వర్క్ అండి. మెకానికల్ వర్క్ అంటే సిట్టింగ్ ఎక్కువ ఉంటుంది, స్టూల్ మీద కూర్చుంటే టేబుల్ ఉంటుంది ముందు. ఓకే ఓకే, మరి దీనికి సంబంధించి ఏమైనా టెస్ట్లు ఏమైనా చేయించారండి? ఎక్స్రే ఒకటి తీర్చారండి, స్కానింగ్ అది తీర్చలేదు ఇంకా. ఓకే, ఎక్స్రే అయితే ఏం ప్రాబ్లం లేదన్నారు. బీటా ఆర్థోపెడిక్ దగ్గర మెడిసిన్ వాడుతున్నాను. ఓకే, దాంతోపాటు ఒకసారి యూఎస్జీ అబ్డామెన్ స్కానింగ్ కూడా చేయించండి. యూజువల్లీ 6 to 7 months నుండి మీకు పెయిన్ వస్తుందని చెప్తున్నారు. రీనల్ క్యాలిక్యులే ఉన్నా కానీ ఇలా పెయిన్ కూడా అప్పుడప్పుడు పెయిన్ వస్తూ ఉంటుంది. ఒకసారి స్కానింగ్ రిపోర్ట్ అన్ని కూడా తీసుకొని ఒకసారి హోమియో కేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి. దీంతోపాటు మీరు చేయాల్సింది ఏంటంటే మెకానిక్ అని చెప్తున్నారు, హార్డ్ వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. వెయిట్ లిఫ్ట్ చేయడం అలాంటివి కొంతవరకు అవాయిడ్ చేస్తూ ఉండండి. దాంతోపాటు కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోండి. పడుకున్నప్పుడు హార్డ్ సర్ఫేస్ మీద పడుకోవడం అలాంటి చేయడం వల్ల దీన్ని కొంతవరకు నివారించవచ్చండి. ఓకే, సో ఈ ఆర్థరైటిస్ వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయంటారు?
యూజువల్లీ అంటే అన్ని రకాల ఆర్థరైటిస్లో చూసినట్లయితే మెయిన్గా ఆస్టియో ఆర్థరైటిస్లో ఏంటంటే బాడీ మూమెంట్స్ అనేది కంప్లీట్గా రెస్ట్రిక్ట్ అయిపోతూ ఉంటాయి. అంటే అది స్టేజ్ 1లో ఉన్నప్పుడు కామన్గా పెయిన్తో స్టార్ట్ అయిపోయి 4th స్టేజ్కి వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్లీ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళాలన్నా కానీ బాడీ అనేది సపోర్ట్ చేయకపోవడం, జాయింట్స్ అనేది పట్టేస్తూ ఉండడం, ఇవన్నీ ఆస్టియో ఆర్థరైటిస్లో చూస్తూ ఉంటాం. రిమేటెడ్ ఆర్థరైటిస్ అనేది ఏజ్తో రిలేటెడ్ లేకుండా ఏ వయసులోనే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రిమేటెడ్ ఆర్థరైటిస్ యూజువల్లీ చిన్నపిల్లలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు గ్రోత్ అనేది ప్రాపర్గా లేకపోవడం, ఫిజికల్గా యాజ్ వెల్ యాజ్ మెంటల్గా కూడా గ్రోత్ అనేది ప్రాపర్గా లేకపోవడం అనేది రిమేటెడ్ ఆర్థరైటిస్లో చూస్తూ ఉంటాం. గౌట్ ఆర్థరైటిస్లో ఏంటంటే మనకు జాయింట్ స్వెల్లింగ్ రావడం వల్ల మూమెంట్ అన్నిటిలో కూడా మెయిన్గా ప్రధానంగా చూస్తే అంటే పెయిన్, దాంతోపాటు మూమెంట్ అనేది రిస్ట్రిక్ట్ అయిపోవడం వల్ల కాంప్లికేషన్స్ అనేది వస్తుంటాయి. యూజువల్ ఏంటంటే మూమెంట్ అనేది ప్రాపర్గా లేనప్పుడు, బాడీ మూమెంట్స్ ప్రాపర్గా లేనప్పుడు ఏమవుతుందంటే వెయిట్ గెయిన్ అవుతూ ఉండడం, ఈ వెయిట్ గెయిన్ వల్ల కాంప్లికేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయండి. యూజువల్లీ ఒబేసిటీ వల్ల డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్ కానివ్వండి, ఇలా కాంప్లికేషన్స్ చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో ట్రీట్మెంట్తో పాటు ఇంకా ఏ విషయాల్లో కేర్ తీసుకోవాలంటారు? మనం యూజువల్లీ ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లంబార్ స్పాండిలోసిస్, సర్వైకల్ స్పాండిలోసిస్, డిస్క్ ప్రొలాప్స్, డిస్క్ బల్జ్, హెర్నియేటెడ్ డిస్క్, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఎవరిలో చూస్తుంటారంటే టూ ఫ్రీక్వెంట్ ట్రావెలింగ్ ఎక్కువ చేసే వాళ్ళు, అంటే ఒక ప్రదేశం నుండి వేరే ప్రదేశంలోకి ఎక్కువగా జర్నీస్ చేయడం వల్ల ఇలాంటి అలవాట్లు ఉన్నట్టయితే కొంతవరకు అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని, అంటే యూజువల్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లోపల మనం చూస్తుంటాం సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది. ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ రావడానికి సిట్టింగ్ పొజిషన్ లోపల కూర్చొని ఈ సిస్టమ్ అనేది కంటిన్యూస్గా చూడడం వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంటుంది. కాబట్టి కొంతవరకు మధ్యలో లేచి అటు ఇటు తిరిగి మళ్ళీ కూర్చోవడం, అలాంటివి అంటే కంటిన్యూగా కూర్చోవడం కాకుండా మధ్యలో గ్యాప్ ఇస్తూ అటు ఇటు తిరగడం, ఇలాంటి చేయడం వల్ల కొంతవరకు అవాయిడ్ చేయవచ్చు. దాంతోపాటు బెడ్ అలాంటిది సాఫ్ట్గా ఉండాలని చెప్పేసి చాలా వరకు కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి యూజ్ చేస్తుంటారు. బట్ హార్డ్ సర్ఫేస్ మీద పడుకోవడం వల్ల ఈ స్పైన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేది రాకుండా కొంతవరకు ప్రివెంట్ చేయగలుగుతామండి. ఓకే, సో డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? డిస్క్ ప్రాబ్లమ్స్ అనేది అంటే ఇందాక చెప్పాను, అంటే ట్రావెలింగ్ ఎక్కువ చేయడం, ఇలాంటి అవాయిడ్ చేస్తూ ఉండడం, అండ్ కంటిన్యూగా ఒకే పొజిషన్లో కూర్చొని ఉండకపోవడం, ఇలాంటి చేస్తూ ఫుడ్ విషయం లోపల జాగ్రత్తలు తీసుకోవడం, అంటే ఒబేసిటీ ఉన్నట్లయితే దాని వెయిట్ అనేది కంట్రోల్లో ఉంచుకునేలా చేసుకోవడం, అంటే ఎక్కువగా ఫ్యాట్ కంటెంట్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోకుండా వాటిని అవాయిడ్ చేస్తూ ఉండడం వల్ల వీటిని మనం కొంతవరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, సో ఓవరాల్గా డిస్క్ ప్రాబ్లమ్స్ అండ్ ఆర్థరైటిస్కి సంబంధించి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.